రాజమౌళి గారు ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ హనుమంతుడు లాంటి వాడు, అతని బలమేంటో అతనికి తెలియదు అని చెప్పి ఒక మాట అన్నాడు. కరెక్టే. రామ్ చరణ్ బలమేంటో రామ్ చరణ్కి తెలియదు, కానీ బుచ్చిబాబుకి తెలుసు. అందుకే బుచ్చిబాబు రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ రోల్లో అయితే చూపించడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ పెద్ది మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే రావడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అయితే కంటిన్యూ చేయండి. రామ్ చరణ్, ఇంకా మన బన్నీ, ఇంకా తారక్, వీళ్ళ ముగ్గురిని మనం బాగా ఇష్టపడేది ఎందుకంటే వాళ్ళ డ్యాన్స్, ఇంకా వాళ్ళ యాక్టింగ్. సో యాక్టింగ్ ఇంకా డ్యాన్స్ వీళ్ళది ఇష్టపడడం జరుగుతుంది బాగా. అండ్ వీళ్ళ ముగ్గురు డ్యాన్స్లో ఎలా అదర కొట్టగలరో మనందరికీ తెలుసు. తెలిసి ఇండియాలో వీళ్ళ ముగ్గురు కూడా టాప్ 5లో ఉంటారు. అండ్ పెద్ద సినిమా నుంచి ఏదైతే రీసెంట్గా చికిరి చికిరి సాంగ్ రావడం జరిగిందో, ఆ సాంగ్ గ్లోబల్ వైజ్గా ఎంత ఊపేసిందో మనందరికీ తెలుసు. ఎంత అద్భుతమైన విజయాన్ని ఆ సాంగ్ సొంతం చేసుకుందో మనందరికీ తెలిసే విషయమే. సో ఇప్పుడు పెద్ద సినిమా నుంచి సెకండ్ సాంగ్ రావడం జరిగింది, రై రై రా 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 అంటూ. సాంగ్ ఏంటంటే చెప్పిన టైంకి రాలేదు. సో ఏంటంటే మేకర్స్ చేసేది ఇదే మిస్టేక్ అనమాట. ఇదే మిస్టేక్ ప్రతిసారి చేద్దాం. నేను ప్రతిసారి వీడియోస్లో అదే చెప్తుంటా. పాన్ ఇండియా వైజ్గా ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ మనం రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే సర్టన్ టైం మనం చెప్పడం జరుగుతుందో ఆ టైంకి రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇలా డిలే చేస్తే ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది. సో ఏంటంటే మేకర్స్ ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్ చేయదని ప్రతిసారి చెప్తుంటా. పాన్ ఇండియా వైజ్గా ఏదైనా సినిమా వచ్చినప్పుడు టీజర్ కానీ, సాంగ్ కానీ, ట్రైలర్ కానీ అన్ని లాంగ్వేజ్ల్లో ఒకేసారి రిలీజ్ కావాలి, అండ్ చెప్పిన టైంకి రిలీజ్ కావాలి అని చెప్పి ప్రతిసారి చెప్తూనే ఉంటాడు. బట్ ఏంటంటే చెప్పిన టైం కంటే చాలా లేట్గా 9:30, 10 ఆ మధ్యలో సాంగ్ అయితే రావడం జరిగింది. సో సాంగ్ కోసం మనం ఏదైతే ఎదురు చూడడం జరిగిందో, ఆ ఎదురు చూసింది మొత్తం ఆ సాంగ్ చూడగానే నిజంగా మటు మాయమైందని చెప్పొచ్చు. ఎందుకంటే సాంగ్ని ఒకసారి విన్నప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు సాంగ్ ఏంటంటే మొత్తం రామ్ చరణ్ స్టెప్స్ చూడడం జరిగింది. సెకండ్ టైం చూసినప్పుడు ఏంటంటే సాంగ్లో ఉన్న లిరిక్స్ ఏవైతే ఉంటాయో, లిరిక్స్ అనంత శ్రీరామ్ నిజంగా చాలా అద్భుతంగా, అసలు పాటలో చాలా అంటే చాలా అర్థం ఉంది. అదొక ఇంట్రడక్షన్ సాంగ్ ప్లస్ మోటివేషన్ సాంగ్లా ఉండబోతుంది. ఏంటంటే పాతికేళ్లకే పాతపడిపోయావా, అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా వర్డ్స్ ఉన్నాయి. అయ్య చేసిన అప్పుకు కొడుకెందుకు వడ్డీ కట్టాలి అని చెప్పి ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. లిరికల్ సాంగ్లో జాగ్రత్తగా విన్నట్టయితే చాలా అర్థం అందులో దాగుంది. అండ్ నాకు తెలిసి అది ఇంట్రడక్షన్ సాంగ్ ఏదైతే ఉందో, నాకు తెలిసి రామ్ చరణ్ ఇందులో మనకు ఆల్రెడీ అర్థమైపోయింది, క్రికెట్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. నాకు తెలిసి ఒక మ్యాచ్లో టీం ఓడిపోతే, టీం మొత్తం డిసప్పాయింట్మెంట్కి గురైతే, అప్పుడు ఇక మన వల్ల కాదు, క్రికెట్ మనం ఆడలేమో అది ఇది అని అనుకుంటే, ఆ టైంలో ఈ మోటివేషన్ సాంగ్ని, అంటే మళ్ళీ ఆ రక్తం వేడెక్కేలా ఇలాంటి సాంగ్ని డిజైన్ చేస్తుంటాడు. 25 మనం అంతా అయిపోయిందని కూర్చుంటే కాదు, 25 నుంచే అసలైన లైఫ్ స్టార్ట్ కావాలి అని చెప్పి రామ్ చరణ్ గారి సాంగ్లో ఆ మోటివేషన్ సాంగ్ అయితే ఏదైతే ఇవ్వడం జరిగిందో, చాలామందిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది ఈ సాంగ్. చాలామంది ఇన్స్పైరింగ్ చేసే విధంగా ఉంటుంది. అండ్ ఎవరైతే చూడడం జరిగిందో వాళ్ళు ఒకసారి లిరిక్స్ బాగా గమనించి వింటే చాలా అంటే చాలా అర్థం ఉంది అందులో. 25 అంతా అయిపోయింది అనుకుంటే కాదు, ఇంకా యవ్వనంలో ఉన్నాం, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పి సాంగ్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మూవ్స్ అయితే మనకు తెలిసిన విషయమే. ఏదైనా సినిమాలో ఒక డ్యాన్స్ మీరు చూసినప్పుడు, అరే డ్యాన్స్ భలే ఉందిరా అన్నప్పుడు, మీరు ఆ డ్యాన్స్ మూవ్స్ని బట్టి ఆ కొరియోగ్రాఫర్ ఎవరో మీరు చెప్పేయచ్చు, జానీ మాస్టర్ అని చెప్పి. ఎందుకంటే జానీ మాస్టర్ మీరు చూసినట్టయితే ఎక్కువగా ఫ్లోర్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కాళ్ళతో చేసే స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు మ్యాక్సిమం జానీ మాస్టర్ ఏ కొరియోగ్రాఫర్ అనేది చూడండి, మ్యాక్సిమం అదే ఉంటుంది. శేఖర్ మాస్టర్దేమో కొంచెం హుక్ స్టెప్స్ లాగా వేరే విధంగా ట్రై చేయడం జరుగుతుంది. జానీ మాస్టర్ ఏమో ఎక్కువగా ఫ్లోర్ స్టెప్స్ లెగ్స్తో ఎక్కువగా వేయించడం జరుగుతుంది. సో జానీ మాస్టర్ మనకు అప్పుడే తెలిసిపోతుంది అది జానీ మాస్టర్ అని చెప్పి. సో అద్భుతంగా ఇవ్వడం జరిగింది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. అండ్ రామ్ చరణ్ నార్త్ ఆడియన్స్ తెలియని విషయం ఏంటంటే, ఏదైతే రంగస్థలం సినిమా ఉందో, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఎంత అద్భుతంగా యాక్టింగ్తో ఆకట్టుకున్నాడో మనందరికీ మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం, మనకు తెలుసు. నార్త్ ఆడియన్స్ ఓటీటీలో లేకపోతే టీవీలో చూస్తుంటారు, వాళ్ళకి అంతగా కొంతమంది చూస్తుండొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. అండ్ RRRతో ఏంటంటే రామ్ చరణ్ యాక్టింగ్ అంటే ఏ విధంగా ఉంటుందో చిన్న టీజర్ రూపంలో చూపించడం జరిగింది. అండ్ రంగస్థలంలో మనం ఏకంగా ట్రైలర్నే చూసాం. నాకు తెలిసి పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత నార్త్ ఇండియా మొత్తం రామ్ చరణ్ యాక్టింగ్కి ఫిదా అయిపోతారు, నిజంగా ఫిదా అయిపోతారు. జస్ట్ చెప్పాను కదా, RRRతో జస్ట్ టీజర్ మాత్రమే చూడడం జరిగింది. ఈ సినిమాతో ఏకంగా ట్రైలర్ చూపించడం జరుగుతుంది. సో ఏంటంటే సాంగ్లో చాలా మీనింగ్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. దాన్ని మళ్ళీ పాడింది ఎవరు, AR రెహమాన్ గారే స్వయంగా పాడడం జరిగింది. ఏంటంటే సాంగ్ ఒక ఫ్లోలో వెళ్తుంది అన్నప్పుడు ఫస్ట్ టైంలో మనకు విన్నప్పుడు అంతగా అర్థం కాదు. 2-3 సార్లు సాంగ్ వినండి. సాంగ్లో లిరిక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. 25 ఏమీ కాలేదు, ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉందని చెప్పి రామ్ చరణ్ గారు చెప్తున్నారు. ఎవరైతే 25 సంవత్సరాలు ఉన్న యువకులు మన లైఫ్లో అంతా అయిపోయింది, ఇక ఏం లేదని అనుకుంటారో, అలాంటి వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఇలాంటి సాంగ్స్ని
ఒక 2-3 సార్లు వింటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని తపన అనేది మొదలవుతుంది. సో ఓవరాల్గా అయితే మన వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది, సాంగ్ మీకు ఏ విధంగా అనిపించింది, స్పెషల్గా లిరిక్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ సినిమా అనేది రామ్ చరణ్ గారికి అద్భుతమైన విజయం, మళ్ళీ కంబ్యాక్ మూవీ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి.